నమస్తే అందరికీ, నా పేరు మౌర్య. మీరు చూస్తున్నారు ప్రీ మార్కెట్ అనాలిసిస్ ఆఫ్ 15th December 2025. ఈ రోజు ఎలా ట్రేడ్ చేయాలో చూసే ముందు ఒక్కసారి మనం ఫ్రైడే చెప్పిన ట్రేడ్స్ వర్క్ అయినా లేవైతే ఒక్కసారి మాట్లాడేసుకుందాం. నేను ఫ్రైడే చెప్పింది ఏంటంటే మార్కెట్ ఇక్కడ మిడిల్లో ఓపెన్ అవుతుంది. మిడిల్లో ఓపెన్ అయితే ట్రేడ్ తీసుకోవద్దు. కింద 25,927 రేంజ్కి కిందకైనా రానివ్వండి, లేకపోతే 26,150 పైనకి వెళ్ళడమైనా జరగనివ్వండి, ఆర్ఎల్స్ 26,100 దగ్గరకైనా రానివ్వండి. అక్కడికి వచ్చాక మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుందో చూసి దాన్ని బట్టి ఒకవేళ 26,150 బ్రేక్ అవుతే పైకి తీసుకోండి, లేకపోతే మార్కెట్ కిందకు వచ్చి ఇక్కడ ప్రాపర్ సస్టైన్ అయ్యి బ్రేక్అవుట్ జరుగుతుంటే మళ్ళీ ఇక్కడ సి తీసుకొని పైకి అయితే హోల్డ్ చేయండి అని చెప్పడం జరిగింది. అది పైనకి వర్కౌట్ అవ్వలేదు, కిందకి వర్కౌట్ అవ్వలేదు, కనీసం దీన్ని బ్రేక్అవుట్ అయ్యి కిందకు వస్తే పుట్ తీసుకోవచ్చు అని నేను చెప్పడం జరిగింది. ప్రాపర్ రిట్రేస్మెంట్ బ్రేక్అవుట్ కంప్లీషన్తో ఏది జరగలేదు. మార్కెట్ మిడిల్లోనే ఓపెన్ అయింది, మిడిల్లోనే ఎండ్ అయింది. సో నైదర్ మనకు ప్రాఫిట్ లేదు, లాస్ లేదు. అలానే థర్స్డే కూడా మన లెవెల్స్కి రాలేదు కాబట్టి నో ప్రాఫిట్ నో లాస్ అనమాట. మండే వర్క్ అయింది, ట్యూస్డే వర్క్ అయింది, వెనస్డే వర్క్ అయింది. సో మనం లాస్ట్ వీక్ చెప్పుకోవాలంటే 100% ఎక్యురేట్గా అయితే మన అనాలిసిస్ అయితే వర్క్ అవుతుంది. సో ఈరోజు మండే ఎలా ట్రేడ్ చేయాలో ఒక్కసారి అయితే మాట్లాడేసుకుందాం. గిఫ్ట్ నిఫ్టీ అంటే నిఫ్టీ ఫ్యూచర్స్ మనకి 100 పాయింట్స్ గ్యాప్ డౌన్లో అయితే రన్ అవుతుంది. సమ్వేర్ అరౌండ్ 25,930 దగ్గర అయితే రన్ అవుతుంది. మార్కెట్ సమ్వేర్ ఇక్కడ ఓపెన్ అవుతే ఒక్క 15 minutes మార్కెట్కి మీరు టైం అయితే ఇవ్వండి. 15 minutesలో మార్కెట్ ఏం చేస్తుందో అబ్జర్వ్ చేయండి. ఒకవేళ మార్కెట్ ఇక్కడి నుంచే ప్రాపర్ బయింగ్ చూపిస్తుంటే వెంటనే ఫోమోలో ఎంటర్ అయిపోకండి. ప్రాపర్ రిట్రేస్మెంట్ కంప్లీట్ చేసుకొని బ్రేక్అవుట్ ఇస్తే ఆ బ్రేక్అవుట్లో మీరు ఎంటర్ అయ్యి మళ్ళీ 26,083, 26,100 లెవెల్స్ అయితే స్మూత్గా గ్రాబ్ చేసుకోవచ్చు. ఒకవేళ మార్కెట్ ఇక్కడ సస్టైన్ అవ్వలేక 25,900 పై వరకు వచ్చి ఇక్కడే తిరిగి మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చినా కూడా సి తీసుకోవచ్చు మీరు. ఇది కూడా మంచి ప్రాపర్ ట్రేడ్ అవుతుంది. అన్లెస్ 25,850 to 25,890 ఈ రేంజ్ని బ్రేక్ చేసి కిందకు వచ్చి మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని బ్రేక్ ఇస్తే కిందకి మీరు పుట్ తీసుకోవాలి తప్ప మార్కెట్ ఈ రేంజ్ పైన అంటే 25,890 రేంజ్ పైన మార్కెట్ ఉంటే పుట్ తీసుకోవడానికి అయితే ట్రై చేయకండి. ఎందుకంటే మార్కెట్ ఇక్కడి నుంచి బయింగ్ చాలా ఫోర్స్ఫుల్గా వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. మళ్ళీ 26,083 నుంచి 26,150 ఈ రేంజ్లో మార్కెట్ని అవాయిడ్ చేయండి ప్యూర్గా. ఎందుకంటే ఇది నో ట్రేడింగ్ జోన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచి బయింగ్ యాక్టివేట్ అయ్యే ఛాన్స్ ఉంది, లేకపోతే సెల్లింగ్ యాక్టివేట్ అయ్యే ఛాన్స్ ఉంది. హై నెంబర్ ఆఫ్ బయర్స్ ఆర్ సెల్లర్స్ యాక్టివేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఇది ఎలా చెప్తున్నాను అంటే ప్రీవియస్ లెవెల్స్ మనకు పాస్ట్లో ఎలా జరిగిందో దాని ప్రకారం ఇక్కడ కూడా జరిగే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ ఏదైనా ప్రీవియస్గా ఎట్లా నడిచిందో దాని ప్రకారమే మళ్ళీ రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అలా చెప్తున్నాను. ఒకవేళ ఇన్ కేస్ మార్కెట్ మళ్ళీ 25,850కి బ్రేక్ అయ్యి కిందకు వస్తే సేమ్ మళ్ళీ ప్రాపర్ రిట్రేస్మెంట్ బ్రేక్అవుట్లో ఎంటర్ అయ్యి 25,740 to 25,715 వరకు గ్రాప్ చేసుకోవచ్చు. దీని కింద లెవెల్స్ మళ్ళీ చెప్పాలంటే మొన్న నేను చెప్పిన లెవెల్స్ ఏంటి, 25,470 ఇక్కడ వరకు అయితే హోల్డ్ చేసుకోవచ్చు. నేను పర్సనల్గా ఏం బిలీవ్ చేస్తున్నానంటే ఈ లెవెల్ వరకు అయితే మార్కెట్ రాదు. ఎందుకంటే మార్కెట్ ఈరోజు ఇక్కడ ఓపెన్ అవుతుంది కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ప్రాపర్ బయింగ్ అయితే రావడం జరిగింది. మార్కెట్ ఇక్కడ ఓపెన్ అవుతుంది అంటే సంథింగ్ ఇది రిట్రేస్మెంట్ అనుకోండి. ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఈ రేంజ్లో మొత్తం సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి బయింగ్ వచ్చే ఛాన్సే ఎక్కువ హైగా ఉంది. సో ఒక్క 15 minutes మార్కెట్కి టైం ఇవ్వండి. ప్రాపర్ బ్రేక్అవుట్లో కనీసం 5 minutes టైం ఫ్రేమ్లో ప్రాపర్ బ్రేక్అవుట్ జరిగి మంచి క్యాండిల్, విక్ లేకుండా ఉండే క్యాండిల్ ఫార్మేషన్ ఇవ్వాలి. ఆ ఫార్మేషన్లో మీరు ఎంటర్ అయిపోయి హయ్యర్ లెవెల్స్ వరకు అయితే మీరు గ్రాబ్ అయితే చేసుకోవచ్చు. నేను ఎందుకు ఇక్కడ బయింగ్ వస్తుంది అని చెప్తున్నానంటే సింపుల్, ఒక్కసారి ప్రీవియస్ డేస్ చూసుకోండి. నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ప్రీవియస్ డేస్. మీరు ప్రీవియస్ డేస్లో చూసుకుంటే చూడండి, ఇక్కడి నుంచి మార్కెట్ ఏమైంది, ఈ లెవెల్ నుంచి పైకి వెళ్ళింది. ఇక్కడి నుంచి చూడండి ఎంత బయింగ్ ఫోర్స్ వచ్చిందో. సింపుల్, ఇక్కడ కూడా బయింగ్ ఫోర్స్ యాక్టివేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే మార్కెట్ పైకి వెళ్ళింది, ఇక్కడ రిట్రేస్మెంట్ కంప్లీట్ చేసుకుంటుంది, మళ్ళీ అప్ మూవ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అది 25,850కి కిందకు వచ్చేంత వరకు మళ్ళీ సిఈలోనే ప్లాన్ చేసుకోండి. ప్రతి ఒక్క రిట్రేస్మెంట్ బ్రేక్అవుట్లో సిఈ గ్రాబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అంతే
ఈ ఎనాలిసిస్ మీకు ప్రాపర్గా నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ వేయండి, ఎవరికైతే హెల్ప్ అనిపిస్తుందో మీ ట్రేడింగ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ కలుసుకుందాం కొత్త వీడియోతో. అప్పటి వరకు బాయ్.